This conference will now be recorded. సార్ వినపడుతుంది కదా? వినబడుతుంది సార్. అది ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ది. ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఎగ్జాంపుల్ సపరేట్ గా ఉండదు అన్నమాట. పారామీటర్ ఫైల్ యూస్ చేసి అవి మనం చేసామండి ఆల్రెడీ. పారామీటర్స్ వేరియబుల్స్ చేసాము, అవి మీరు మర్చిపోయారా? పారామీటర్ వేరియబుల్స్ చేసాము, కానీ ఇక్కడ మనము అది ఇండెక్స్ క్యాచ్ ఫైల్ అవన్నీ ఉన్నాయి కదా, అవి మీకు ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే చాలు, ఆటోమేటిక్ అవే క్రియేట్ అవుతాయి అన్నమాట. మీరైనా చేయొచ్చు, నేననే కాదు. మీరు ఒక మ్యాపింగ్ తీసుకొని, మనం ఏంటంటే నార్మల్గా పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు పారామీటర్స్ వేరియబుల్స్ ఎలా పనిచేస్తాయని చూసాం, కానీ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోలేదు దాంట్లో. ఒకవేళ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని కనుక ఆ మ్యాపింగ్ బిల్డ్ చేసి దాంట్లో పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ యూజ్ చేస్తే ఓకే, ఆ సిచ్యువేషన్ లో ఇది ఆప్షనల్, ఇదేం మ్యాండేటరీ ఏం కాదు. నేను మ్యాండేటరీకి, కంపల్సరీకి, ఆప్షనల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. అది పెడితే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, అంతకంటే ఇంకేమీ లేదు. పర్ఫార్మెన్స్ ఎలా పెరుగుతుంది అంటే ఆ క్యాషెస్ క్రియేట్ అవుతున్నాయి కదా, క్యాషింగ్ మెమరీస్. ఓకే, మీకు క్యాషింగ్ మెమరీస్ నేను చెప్పలేదు అనుకుంటా, అవి చెప్తాను మీకు. ఓకే, క్యాషింగ్ మెమరీస్ ఏమేమి ఉంటాయి అది ఇప్పుడు చెప్తాను మీకు అది. ఓకే, క్యాష్ మనకి టైప్స్ ఆఫ్ మెమరీస్ అంటే ఏమేమి ఉంటాయి? మనకి టైప్స్ ఆఫ్ మెమరీస్ ఏముంటాయి? మనకు ఒక కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో మెమరీస్ ఏముంటాయి? టైప్స్ ఆఫ్ మెమరీస్. ఎక్స్టర్నల్ మెమరీ. కంప్యూటర్లో ఏముంటాయని చెప్తే ఎక్స్టర్నల్ మెమరీ అంటారు. కంప్యూటర్లో ఏముంటాయి చెప్పండి. మీరు ఒక ల్యాప్టాప్ వాడుతున్నారు, ల్యాప్టాప్ ఈజ్ ఏ కంప్యూటర్. కంప్యూటర్ డెస్క్టాప్ కంప్యూటర్ కదా, ల్యాప్టాప్ కూడా కంప్యూటరే అంటాం, పర్సనల్ కంప్యూటర్, పీసీ. ఓకే, దాంట్లో ఏమేమి ఉంటాయి? మెమరీస్ అంటే ఏమేమి ఉంటాయి? మీరు ఒక ఫైల్ని సేవ్ చేయాలంటే హార్డ్ డిస్క్ ఉండాలి. హార్డ్ డిస్క్ ఏంటి? హార్డ్ డిస్క్ ఏమంటాం మనం? మెమరీ స్టోరేజ్. మెమరీ స్టోరేజ్ సెకండరీ స్టోరేజ్ అంటాం. అది సెకండరీ స్టోరేజ్ డివైస్ అన్నమాట, అది హార్డ్ డిస్క్ అనేది. మరి ప్రైమరీ ఏముంటుంది? ప్రైమరీ సెకండరీ అంటాం కదా. ప్రైమరీ మెమరీ ఏదై ఉంటుందో మీకు ప్రైమరీ ఏముంటుంది అన్నా? కంప్యూటర్లో మన ప్రైమరీ ఏముంటుంది? మీకు హార్డ్ డిస్క్ ఉంటే హార్డ్ డిస్క్ అనేది, ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ సేవ్ చేయాలంటే హార్డ్ డిస్క్ అవసరం పడుతుంది మీకు. ఓకే, హార్డ్ డిస్క్ అవసరం పడుతుంది. అదే ఇంకొకటి ఏముంటుంది మనకి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేయాలి, లేదా ఒక సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే ఏం కావాలి మీకు? లేదా ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి, ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి, దాంట్లో అంటే ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి, లేదా ఏదో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేటిక్గానే ఉంది. ఇన్ఫర్మేటిక్ అని ఇన్స్టాల్ చేయాలంటే ముందు కాపీ చేయాలి కదా. కాపీ చేయాలంటే మనకు హార్డ్ డిస్క్ కావాలి. హార్డ్ డిస్క్లో మనం కాపీ చేస్తుంటాం ఏది సాఫ్ట్వేర్, లేదా డౌన్లోడ్ చేస్తాం హార్డ్ డిస్క్లో పర్టికులర్ ప్లేస్లో, అది స్టోర్ అయ్యి ఉంటుంది, అది హార్డ్ డిస్క్ అది. ఓకే, తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇన్స్టాల్ చేసి దాంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మ్యాపింగ్స్ బిల్డ్ చేస్తాం. మ్యాపింగ్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్. ఓకే, మీరు అప్పుడు ఇన్ఫర్మేటిక్ పవర్స్ అండ్ క్లయింట్ టూల్స్ని ఓపెన్ చేసి మ్యాపింగ్ని క్రియేట్ చేసి దాన్ని రన్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలి? ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే ఏం కావాలి? ప్రైమరీ మెమరీ అంటే ఏంటంటే ర్యామ్ కావాలి. ర్యామ్ అని అడుగుతూ ఉంటాం, అందుకని ఎంత ర్యామ్ ఉందని అడిగే దానికోసమే. ర్యామ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. దీనికి ఇన్ఫర్మేటిక్గా 4 GB మినిమం ఉండాలి, మ్యాక్సిమం 8 GB ఉండాలన్నమాట. ఓకే, 8 GB రికమెండెడ్, 4 GB ఇది సఫిషియెంట్ అన్నట్టు. దానికంటే తక్కువ ఉంటే స్లో అయిపోతూ ఉంటుంది. ర్యామ్ కావాలి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఓకే, ఇట్స్ ఏ అప్లికేషన్ మెమరీ అన్నమాట. ఇది ప్రైమరీ మెమరీ అంటాం. దీని ద్వారా కానీ అంటే మనకు ఇన్ఫర్మేటిక్ని ఇన్స్టాల్ చేయాలన్నా, దాన్ని కాన్ఫిగర్ చేసి రన్ చేయాలన్నా, దాంట్లో ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా, దాన్ని రన్ చేయాలన్నా ర్యామ్ అవసరం పడుతుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ప్రైమరీ మెమరీ. హార్డ్ డిస్క్ ఏంటి? ఏదైనా ఫైల్స్ కాపీ చేయాలన్నా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మనకి హార్డ్ డిస్క్. మరి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? సాఫ్ట్వేర్ పట్టుకెళ్ళి హార్డ్ డిస్క్లోనే ఇన్స్టాల్ అవుతుంది. ఒక పర్టికులర్ పాత్ ఇస్తాం, దాంట్లో ఆ పాత్ ప్రకారం C డ్రైవ్, D డ్రైవ్లో అది ఇన్స్టాల్ అవుతుంది.
ఓకే, ఇన్స్టాల్ అయ్యే ముందు సర్వర్ ఇన్స్టాల్ చేసి రిక్వైర్డ్ స్పేస్, అవైలబుల్ స్పేస్, రిక్వైర్డ్ స్పేస్ అని చూపిస్తాయి. అవైలబుల్ స్పేస్ ఒక 50 GB, రిక్వైర్డ్ స్పేస్ 4 GB అని చెప్పి, అంటే 4 GB ఇన్స్టాలేషన్ సరిపోతుంది, కానీ చాలా అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా వర్క్ చేయాలంటే ఎక్కువ కావాలి, 8 GB నుంచి 10 GB మినిమం కావాలి ఓన్లీ ఇన్ఫర్మేటిక్కి. 4 GB ఏంటంటే జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే. అలాగే మీకు ర్యామ్ కూడా అది అట్లీస్ట్ మనకి 2 GB లేనిదే మన ఇన్స్టాలేషన్ చేయలేమన్నమాట. తర్వాత దాన్ని రన్ చేయాలంటే 4 GB ఉండాలి, స్పీడ్ ఎక్కువ ఉండాలంటే 8 GB ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు 4 GB మీద కూడా రన్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి, అంటే 2 GB మీద కూడా రన్ చేస్తూ ఉంటాం. రన్ అవుతుంది, స్లోగా రన్ అవుతూ ఉంటుంది అనమాట, కొంచెం టైం తీసుకుని రన్ అవుతుంది. 4 GB ఉంటే ఇంకో స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది, అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ల్యాక్ అవ్వకుండా అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి. 8 GB అంటే ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది అనమాట. ఇలా అంటే మనకి ముందు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన కొటేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నమాట. హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, దాని స్పీడ్ ఎన్ని GHz స్పీడ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు ఫస్ట్. దానికి ఏ OS కావాలనేది కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా మనకి హార్డ్ డిస్క్, ర్యామ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మీరు ఒక మ్యాపింగ్ క్రియేట్ చేశారు. ఓకే, మీరు ఒక మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. ఒక మ్యాపింగ్ క్రియేట్ చేశారంటే ఏంటి, మ్యాపింగ్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ స్టేజింగ్ లేయర్. మనం బిల్డ్ చేస్తుంది స్టేజింగ్ లేయర్. ఓకే, యాజ్ అన్ ETL డెవలపర్ వీ కెన్ బిల్డ్ ది స్టేజింగ్ లేయర్ అనమాట. స్టేజింగ్ లేయర్ పర్మనెంట్, టెంపరీ కాదు. ఈ స్టేజింగ్ లేయర్ బేస్ చేసుకుంటే ఒక పైప్ లైన్ బిల్డ్ చేస్తున్నాం బై యూజింగ్ సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత యూజింగ్ సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం డేటా ప్రాసెసింగ్ చేస్తున్నాం, డేటా మ్యానిపులేషన్స్ అవి జరుగుతున్నాయి అన్నమాట. అంటే బై యూజింగ్ అర్థమెటిక్ ఆపరేషన్ కానీ, అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, సార్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. డేటా మ్యానిపులేషన్ జరుగుతుంది లోడ్ అయ్యేంత వరకు, బిఫోర్ లోడింగ్ వరకు జరుగుతుంది, తర్వాత లోడ్ చేస్తున్నాం టార్గెట్లోకి. ఓకే, ఈ ప్రాసెసింగ్ అంతా జరగాలంటే ఎక్స్ట్రాక్ట్ అయ్యి డేటా ప్రాసెస్ అయ్యి లోడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్లో ఏం చేయాలి, మీరు ఫ్రంట్ ఎండ్లో పైప్ లైన్ బిల్డ్ చేస్తున్నారు ఫిజికల్గా. లాజిక్ ఇన్ ద సెన్స్ లాజికల్ అని కాదు, ఒక లాజిక్ బిల్డ్ చేస్తున్నాం, ఫిజికల్గా బిల్డ్ చేస్తున్నాం బై యూజింగ్ వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ విధంగా డేటా మ్యానిపులేట్ అవ్వాలి, ఫైనల్గా ఈ డేటా లోడ్ అవ్వాలని మనం ఒక మ్యాపింగ్ బిల్డ్ చేస్తున్నాం. ఓకే, ఆ డేటా మనం బిల్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసు మీకు, స్టేజింగ్ ఏరియా క్రియేట్. మీరు ఏదైతే స్టేజింగ్ లేయర్ బిల్డ్ చేస్తున్నారో దానికి స్టేజింగ్ ఏరియా క్రియేట్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఆ స్టేజింగ్ ఏరియానే మనం స్టేజింగ్ ఏరియా టెంపరీ, స్టేజింగ్ లేయర్ పర్మనెంట్. స్టేజింగ్ లేయర్ అంటే మీరు చెప్తారు, ఏమని చెప్తారు, వాట్ ఈస్ స్టేజింగ్ లేయర్ అని ఇంటర్వ్యూలో అడిగితే ఏమని చెప్పాలి, in which place we can use set of transformations to manipulate the data from extraction onwards up to loading. That is staging layer anta. What is staging area antadu? Staging area ki layer ki difference ఉండదు. లేయర్ అనే ఏరియా అన్న ఒకటేనేమని మనం కన్ఫ్యూజ్ అయిపోయి రెండింటికి ఒకటి ఆన్సర్ ఇచ్చేస్తారు కొంతమంది. ఓకే, మీరు ఏదైనా నెట్లో వెతికితే స్టేజింగ్ ఏరియాకి ఆన్సర్ దొరికింది. వాట్ ఈస్ స్టేజింగ్ ఏరియా అంటే, స్టేజింగ్ ఏరియా అంటే ఇట్ ఈస్ ద టెంపరరీ స్పేస్ allocated to manipulate the data during the runtime based on transformations used in the mapping. మ్యాపింగ్లో యూజ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ బేస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో ఒక స్పేస్ అలొకేట్ అవుతుంది. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అలొకేట్ దట్ స్పేస్ టు ప్రాసెస్ ది డేటా. మీకు డేటా ప్రాసెసింగ్ జరగాలి అంటే బేస్డ్ ఆన్ పర్టికులర్ అప్లికేషన్ మాకు ఏం అవసరం పడుతుంది, స్టేజింగ్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఇట్స్ మెమరీ అన్నమాట. మెమరీ అలొకేషన్ జరుగుతుంది టెంపరీలీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బఫర్ మెమరీ అంటన్నమాట. హియర్ వీ హ్యావ్ బఫర్ మెమరీ. మీరు ఏదైనా మ్యాపింగ్ రన్ చేయాలంటే బఫర్ మెమరీ అవసరం పడుతుంది అన్నమాట. ఈ బఫర్ మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది, హౌ దిస్ బఫర్ మెమరీ ఇస్ క్రియేటెడ్ అంటే బై యూజింగ్ DTM అంటాం, డేటా ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ అని ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్లో. అది మనకు కనపడదు, DTM అంటాం, డేటా ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్. అంటే హౌ టు ట్రాన్స్ఫార్మ్ ది డేటా ఫ్రమ్ ది సోర్స్ టు ది డెస్టినేషన్ బై యూజింగ్ వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్ టు కన్వర్ట్ ది డేటా ఫ్రమ్ వన్ ఫార్మేట్ టు అనదర్ ఫార్మేట్. ఇంకా దాన్నే తిప్పి మనం చెప్తా ఉంటాం, ఇంకా కొత్తగా ఏమి ఉండదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒకటే ఇంకా కాన్సెప్ట్, టు మ్యానిపులేట్ ది డేటా టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మేట్ టు అనదర్ ఫార్మేట్. దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం బై యూజింగ్ లాజిక్ వి ఎంటర్డ్ విత్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్. బేస్డ్ ఆన్ ది ట్రాన్స్ఫర్మేషన్ మెకానిజం, బేస్డ్ ఆన్ ది లాజిక్ వి ఎంటర్డ్ డేటా మ్యానిపులేటెడ్ విత్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్. అంటే డేటా కన్వర్ట్ అవుతుంది అనమాట వన్ ఫార్మేట్ టు అనదర్ ఫార్మేట్, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటే. ఓకే, అది ఎలా జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ ద్వారా జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ మనకి బఫర్ మెమరీ అలొకేట్ చేస్తుంది అనమాట. ఏ మ్యాపింగ్ అయినా బఫర్ మెమరీ అలొకేట్ చేయాల్సింది. ఓకే, ఈ బఫర్ మెమరీ ఏమవుతుంది, మళ్ళీ ఇది బఫర్ మెమరీ అనేది బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట, బఫర్ బ్లాక్స్ అంటే. ఓకే, హియర్ బఫర్ మెమరీ అలొకేట్ అవుతుంది కదా, ఈ మెమరీ మళ్ళీ బఫర్ బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఎందుకు డివైడ్ అయిపోతుంది అంటే ఆ బ్లాక్స్ ద్వారాగానే మీకు రోస్ అనేవి
మూవ్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ ఎక్స్ట్రాక్షన్ నెంబర్ సబ్ టు లోడింగ్ బై వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క రికార్డ్ హోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట డేటా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు. దాన్నే బ్లాక్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏదైతే బఫర్ మెమరీ అలొకేట్ అవుతుందో బఫర్ మెమరీ వల్ల బ్లాక్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఇదంతా కూడా దేనికోసం? డేటా ప్రాసెసింగ్ కోసం. అండ్ ఒక్కొక్క మ్యాపింగ్ కి బఫర్ మెమరీ అలొకేట్ అయ్యి త్రూ డిటిఎం మేనేజర్ అది మళ్ళీ బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి ఆ బ్లాక్స్ ద్వారాగా డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట ఫ్రమ్ ది సోర్స్ టు ది డెస్టినేషన్ వై వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే మధ్యలో మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అనే కాన్సెప్ట్. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ లో పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ అంటే బేస్డ్ ఆన్ ది ట్రాన్స్ఫర్మేషన్ మెకానిజం, బేస్డ్ ఆన్ ది లాజిక్, కాంప్లెక్సిటీ ఆఫ్ ది లాజిక్ విత్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ మనకి స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. మరి స్పీడ్ అప్ చేయాలంటే మనకి క్యాష్ మెమరీస్ అవసరం పడతాయి అన్నమాట. సో దట్ ఆర్ ఆల్సో క్రియేటెడ్ డ్యూరింగ్ ద రన్ టైమ్. క్యాష్ మెమరీస్ అంటాం. ఈ క్యాష్ మెమరీస్ ఏంటంటే మీకు దీంట్లో మీకు 3 టైప్స్ ఆఫ్ క్యాష్ మెమరీస్ ఉంటాయి. ఒకటి ఇండెక్స్ ఉంటుంది, ఇంకోటి డేటా క్యాష్ ఉంటుంది, ఇంకోటి ఇన్ మెమరీ క్యాష్ అని ఉంటుంది అనమాట. ఇన్ మెమరీ క్యాష్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అసలు యాక్చువల్గా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ లోనే ఉంటాయి డేటా క్యాష్, ఇండెక్స్ క్యాష్. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి జాయినర్ ఉంటుంది. జాయినర్ లో ఉంటుంది మీకు క్యాషెస్ ఉంటాయి. ఏ క్యాషెస్ ఉంటాయి? ఇది జాయినర్ ట్రాన్స్ఫర్ ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ ఉంటుంది. ఇన్ మెమరీ ఉండదు, ఇండెక్స్ డేటా క్యాష్. ఓకే, అది ఎలా క్రియేట్ అవుతుందంటే ఇదంతా ఏంటంటే జస్ట్ ఫర్ మీ నాలెడ్జ్ కోసమే. దీన్ని ఏం మనం ప్రాక్టికల్ చూసేదే ఉండదు, కనపడదు కూడా మనకి. ఓకే, మనం అండర్స్టాండ్ చేసుకోవడం వరకే ఇది. ఇక్కడ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ అని ఉంటుంది. ఇవి ఇంటర్నల్ గా క్రియేట్ అవుతూ ఉంటాయి, మనకేం కనపడవు, కళ్ళకేం కనపడదు. ఇవి ఇప్పటి వరకు చేసాం, ఎక్కడైనా కనపడ్డాయా? ఎక్కడైనా తారసపడ్డాయా? మనకి ఎక్కడ తారసపడదు ఎక్కడ కూడా. ఓకే, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ క్రియేట్ అవుతుంది. ఇండెక్స్ క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది, డేటా క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది? మన నాలెడ్జ్ కోసం మాత్రమే. వాళ్ళ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పడం కోసం మాత్రమే. అదేం మనకి వేరేలాగేమో మనకి కనపడదు, ఎక్కడ మనకి విజిబుల్ అవ్వదు అన్నమాట ఎక్కడ కూడా. కానీ ట్రాన్స్ఫర్మేషన్ డబుల్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లో వెళ్తే అక్కడ కనపడతాయి. జాయినర్ ఇండెక్స్ క్యాష్, జాయినర్ డేటా క్యాష్ అని 2 ఉంటాయి మీకు. ఓకే, ఇక్కడ మీకు ఇండెక్స్ క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది, డేటా క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది అని తెలిస్తే చాలు. ఇండెక్స్ క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్. బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్ మీకు ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద జాయిన్ కండిషన్ రిజల్ట్ ఏదైతే ఉందో, రిజల్ట్ సెట్ వస్తుంది కదా మీకు ఫ్రమ్ ద మాస్టర్ యాజ్ వెల్ as డీటెయిల్. దాన్ని బేస్ చేసుకొని మీకు డేటా క్యాష్ క్రియేట్ అవుతుంది. డేటా క్యాష్ ఈజ్ క్రియేటెడ్ టు స్టోర్ ది రిజల్ట్ సెట్ బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్. ఇంతే. మీకు ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది కదా, ఇండెక్స్ క్యాష్ ఏదైనా బేసిస్ క్రియేట్ అవుతుంది? జాయిన్ కండిషన్ వాల్యూస్ బేస్ చేసుకొని ఇండెక్స్ క్రియేట్ అవుతుంది ఫస్ట్. తర్వాత అంటే ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ లో జాయిన్ కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని నేను క్లియర్ గా చెప్పాను మీకు. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్, మళ్ళీ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. అంటే ఆ మాస్టర్ టేబుల్ నుంచి డీటెయిల్ టేబుల్ నుంచి ముందు డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. వన్స్ డేటా ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది మాస్టర్ యాజ్ వెల్ డీటెయిల్, after that what is the condition we applied in the joiner transformation? Based on the join condition, what are the values are available in detail as well as master? Using those values, index cache is created. Okay, index cache is created based on join condition values. So once index cache is created with respect to index cache based on the join condition, what is the result set? అంటే రో బై రో బేసిస్ మ్యాచ్డ్ రోస్ వస్తూ ఉంటాయి బేస్డ్ ఆన్ ది జాయిన్ టైప్. వాట్ ఆర్ ద రోస్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది జాయిన్ టైప్ యూజింగ్ జాయిన్ కండిషన్. దట్ result set is stored in the data cache to move to the next level of the mapping. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మ్యాపింగ్ కి మూవ్ అవడానికి ఆ ఇండెక్స్ క్యాష్ అనేది క్రియేట్ అవుతుంది, దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట డేటా. స్టోర్ అయిన డేటా అనేది నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్, అగ్రిగేటర్ కానీ లేదా ఫిల్టర్ కానీ సార్టర్ కానీ లేదా నెక్స్ట్ డైరెక్ట్ టార్గెట్ కానీ దానికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటి, మీరు జాయినర్ వాడినప్పుడు మాత్రమే ఈ డేటా క్యాష్ ఇండెక్స్ క్యాష్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. జాయినర్ వాడకుండా దానివల్ల ఉపయోగం లేదు, అప్పుడు అది అసలు క్రియేటే కావాలి. ఇంకా జాయినర్లో మీకు ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది, డేటా క్యాష్ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుందని తెలుసుకుంటే సరిపోతుంది. దీంట్లోనూ ప్రాక్టికల్గా చూసేదే ఉండదు ఇక్కడ, అసలు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఉండదు. నేను చెప్పేదే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఇది ఫైనల్ ఇది. ఓకే, ఇది ఏంటంటే ఈ మెమరీస్ గురించి చెప్తే అర్థం కాదని చాలా మంది ట్రైనర్స్ స్కిప్ చేస్తారు అనమాట. వీటి గురించి మాట్లాడరు అసలు. మాట్లాడకుండా జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ప్రాపర్టీస్ కూడా ఓపెన్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు.
ఓకే, ఇది జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఈ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ లో మీకు ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ అని క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది అనేది కూడా చెప్పాను నేను. ఎలా క్రియేట్ అవుతుంది చెప్పండి ఒకసారి. ఇండెక్స్ క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది, డేటా క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్ పై ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుద్ది. రిజల్ట్ డేటా వచ్చింది డేటా క్యాష్ లో బేస్డ్ ఆన్ ది జాయిన్ కండిషన్ విత్ రెస్పెక్ట్ టు జాయిన్ టైప్ మనకి రిజల్ట్ ఏదైతే వస్తుందో అవుట్పుట్ అంటమాట. దాన్ని దట్ అవుట్పుట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్ టు మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మ్యాపింగ్. అయితే మీకు ఎంత దీని సైజ్ ఎంత ఉంటుంది అనేది మీకు డౌట్ ఉంటుంది కాబట్టి దీనికి యాక్చువల్గా మనకి ఆటో AUTO ఆటో అని ఉంటుంది అనమాట వాల్యూ. ఓకే, కానీ ఏంటంటే మనకి ఇండెక్స్ వచ్చి 1 MB అంటే మెగాబైట్స్ అనమాట. 1 MB ఉంటుంది మామూలుగా ఇంటర్నల్ గా. దాన్ని ఆటో ఎందుకు చేసేసారంటే మనకి బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ వాల్యూమ్ ఆఫ్ డేటా. అంటే మనం 1 MB పెట్టి 1 MB కంటే డేటా ఎక్కువ వచ్చింది అనుకోండి, 1 MB కంటే డేటా ఎక్కువ వస్తే డేటా ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ డేటా ఓవర్ఫ్లో ఇష్యూని మనం ఓవర్కమ్ చేయడానికి ఆటో పెట్టారన్నమాట. AUTO ఆటో అంటే ఫ్రమ్ 8.1 వెర్షన్ ఆన్వర్డ్స్. అంతకుముందు లేదు, అంతకుముందు ఆటో కదా, అంతా మాన్యువల్గానే మనం చేంజ్ చేయాలి. డిఫాల్ట్ 1 MB ఉంటుంది, దాన్ని 2 MB 3 MB పెట్టాల్సి ఉంటుంది. అంటే వచ్చే డేటాను బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని. ఓకే, ఇప్పుడు కూడా ఇదే ఉంటుంది ఇంటర్నల్గా, కానీ ఆటోమేటిక్గా అది మారిపోతుంది బట్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ వాల్యూ, బేస్డ్ ఆన్ size of the data, okay, input volume of data, this values will be increased or decreased. ఇక్కడ మెమరీ ఇన్ మెమరీ అనేది 8 MB ఉంటుంది. ఇది 8 MB మాట ఇన్ మెమరీ అనేది. అది ఎక్కడ ఉంటుందని చెప్తాను. ఇక్కడ లుకప్ కూడా సేమ్ యాజ్ లైక్ జాయినర్ లాగానే క్రియేట్ అవుతుంది. సేమ్ యాజ్ లైక్ జాయినర్ ఇన్ ద లుకప్ ఆల్సో వీ హ్యావ్ లుకప్ ఇండెక్స్ క్యాష్, లుకప్ డేటా క్యాష్ అని రెండు ఉంటాయి. లుకప్ ఇండెక్స్ క్యాష్, లుకప్ డేటా క్యాష్. లుకప్ ఇండెక్స్ క్యాష్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ది లుకప్ కండిషన్. లుకప్ కండిషన్ బేస్ చేసుకొని మీకు ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది. డేటా క్యాష్ విల్ బి క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ది లుకప్ డేటా. అంటే కండిషన్ సాటిస్ఫై ఫెయిల్ అయినా కానీ మన లుకప్ డేటా నల్ నాట్ నల్ వస్తుందని చెప్పుకున్నాం కదా. దట్ రిజల్ట్ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. ఏదైతే డేటా లుకప్ బేస్డ్ ఆన్ లుకప్ కండిషన్, వాట్ ఇస్ ద రిజల్ట్ డేటా, రిజల్ట్ సెట్ అంటాం. అది సెట్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ది రో అని మనం ఒక సెట్ కింద తీసుకుంటాం. ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్ based on the lookup condition. The lookup condition values are stored in the index cache. Based on the lookup condition, result values of the lookup is stored in the data cache to move to the next level of the mapping. అది మీరు స్లోలీ చేంజ్ డైమెన్షన్స్ అయినా నార్మల్గా చేసినా ఎలా చేసినా కానీ ఓకే డేటా క్యాష్ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే అగ్రిగేటర్. ఈ అగ్రిగేటర్ ఉన్నది కదా, అగ్రిగేటర్లో కూడా మీకు 2 క్యాషెస్ ఉంటాయి అన్నమాట. ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ అని 2 ఉంటాయి. ఇక్కడ అగ్రిగేటర్లో క్రియేట్ ఉంది. జాయినర్ లుకప్ అంటే కండిషన్ బేసెస్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాం. మరి అగ్రిగేటర్లో కండిషన్స్ ఉండవు కదా, ఇక్కడ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇండెక్స్ క్యాష్ అనేది గ్రూప్ బై. మనకి వాట్ ఆర్ ద గ్రూప్ బై కాలమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్. గ్రూప్ బై పోర్ట్స్ అంటాం. దట్ గ్రూప్ బై పోర్ట్ బేస్డ్ ఆన్ ద గ్రూప్ బై పోర్ట్ వాల్యూస్ ఇండెక్స్ క్యాష్ ఇస్ క్రియేటెడ్. గ్రూప్ బై పోర్ట్స్ బేస్ చేసుకుని ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది. గ్రూప్ బైని బట్టి మనకి ఏదైతే క్యాలిక్యులేషన్ జరుగుతాయో అగ్రిగేటెడ్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. అంటే అది అవుట్పుట్ కదా, దాన్ని రిజల్ట్ సెట్ అన్నమాట. ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్ వాల్యూస్, అగ్రిగేటెడ్ అవుట్పుట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. డేటా క్యాష్లో మీకు అవుట్పుట్ వాల్యూ స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇండెక్స్ క్యాష్లో ఏం స్టోర్ అవుతాయి, ఇండెక్స్ క్యాష్లో మనకు స్టోర్ అయ్యేవన్నీ కూడా గ్రూప్ బై పోర్ట్స్ మారుతుంది అన్నమాట. గ్రూప్ బై పోర్ట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఇండెక్స్ క్యాష్ అండ్ డేటా క్యాష్ వాల్యూస్ అవుట్పుట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. ఇక్కడ కూడా 1 MB 2 MB ఉంటుంది, అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఇండెక్స్ క్యాష్ ఉంటుంది, డేటా క్యాష్ ఉంటుంది. ఇక్కడ కూడా 1 MB 2 MBనే అవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి లేదా డిక్రీజ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ఇన్పుట్ వాల్యూమ్ ఆఫ్ డేటాను బేస్ చేసుకుని అవి ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది ఉంటుంది. లేదా 1 MB 2 MBనే ఉంటాయి. లేకపోతే ఇక్కడ కూడా మీకు ఇండెక్స్ క్యాష్ ఎలా జరిగింది అంటే సేమ్ అగ్రిగేటర్ లాగానే ర్యాంక్లో కూడా ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా గ్రూప్ బై పోర్ట్స్ ఉంటాయి. ఇక బేస్డ్ ఆన్ ది గ్రూప్ బై పోర్ట్స్, గ్రూప్ బై పోర్ట్ వాల్యూస్ ఇండెక్స్ క్యాష్ ఇస్ క్రియేట్. డేటా క్యాష్ ఎలా క్రియేట్ అవుతుంది, డేటా క్యాష్ యూజ్ ఏంటి ఇన్ ద ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే based on the group by ports, what are the ranks are selected based on the group by ports with respect to number of ranks again.
మనకి నంబర్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, ప్రాపర్టీస్ లో ఉంటుంది. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి అక్కడ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటుంది. అక్కడ మనం నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఈక్వల్ 3, నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఈక్వల్ 10 అన్నాం అనుకోండి. దట్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ 3 ఫర్ ఈచ్ గ్రూప్, నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఈక్వల్ 10 ఫర్ ఈచ్ గ్రూప్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. అంటే అవుట్పుట్టింగ్ అంటే మీకు ఏంటంటే ఫైనల్ గా ఒకటే వాల్యూ. కీ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది ఇండెక్స్ క్యాష్, రిజల్ట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది డేటా క్యాష్. అంటే ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ అడిగితే what is index cache, what is data cache అని అడిగితే key values are stored in the index cache, output values are stored in the data cache based on index cache. ఇండెక్స్ క్యాష్ లో ఉన్న కీ వాల్యూస్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ వాల్యూస్ అనేవి డేటా క్యాష్ లో స్టోర్ అవుతాయి. ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా అదే, దాన్నే రిజల్ట్ అంటున్నాం. అవుట్పుట్ అంటే రిజల్ట్. ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా based on the group by ports, what are the ranks values are selected, that rank values are stored in the data cache. Rank values అంటే ఓన్లీ ర్యాంక్ 1 2 3 4 కాదు, దానికి సంబంధించిన ఎంటైర్ రో డేటా క్యాష్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, డేటా క్యాష్ లోకి వెళ్ళిందంటే రెడీ టు మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మ్యాపింగ్ అని. ఓకే, అదేమో టేబుల్ ఏం కాదు. క్యాష్ మెమరీ అంటే ఇట్స్ నాట్ ఏ టేబుల్, ఇట్స్ ద లొకేషన్, ఇట్స్ ద స్పేస్ అన్నట్టు. ఇట్స్ ద స్పేస్ ఇస్ అలొకేటెడ్ టు హోల్డ్ ది డేటా అప్ టు సమ్ టైమ్ టు మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మ్యాపింగ్. అంటే మనకి స్పీడప్ చేయడానికి. అదేంటంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ లో కానీ, అగ్రిగేటర్ లో కానీ, లుకప్ లో కానీ, జాయినర్ లో కానీ, ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. మనకి కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి, విత్ ఇన్ దట్ సేమ్ సెషన్ మనకు కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి స్పీడప్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో డేటా స్పీడప్ చేయడానికి మనం ఈ క్యాష్ మెమరీస్ మనం క్రియేట్ చేయాలి, సిస్టమే క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు సార్టర్ కూడా ఉంటుంది. సార్టర్ లో ఉండేది డేటా క్యాష్, ఇండెక్స్ క్యాష్ ఏమి ఉండదు. ఇన్ మెమరీ క్యాష్ అంటాం కదా, ఇది ఒకటే ఉంటుంది. ది ఇన్ మెమరీ క్యాష్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ది సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే బేస్డ్ ఆన్ ది కీ వాల్యూస్, మనకి కీ వాల్యూస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ది కీ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్, ఇక్కడ మీకు డేటా అనేది ఏదో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ జరిగిన డేటా అంతా కూడా ఎక్కడ వెంటనే మూవ్ అయిపోదు. మీరు డిసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళింది లేదా అసెండింగ్ ఆర్డర్లోకి వెళ్ళింది వెంటనే డేటా మూవ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి. దాన్ని హోల్డ్ చేస్తుంది. ఎక్కడ హోల్డ్ చేస్తుంది? ఇన్ మెమరీ క్యాష్లో హోల్డ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ డేటాను హోల్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ సైజ్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మీకు 8 MB ఉంటుంది. అది కూడా ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ఇన్పుట్ వాల్యూమ్ డేటా సెలెక్టెడ్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ రోస్ దట్ ఆర్ సెలెక్టెడ్ యూజింగ్ కీ పోర్ట్స్ ఎదర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఆ డేటా మొత్తం అక్కడ హోల్డ్ చేయాలి కాబట్టి ఎక్కువ డేటా మనకి 8 MB వరకు అవసరం ఉంది. ఇక్కడ కూడా బఫర్ కూడా ఎంత ఉంటుంది అంటే, DTM ఏం చేస్తుంది అంటే బఫర్ కూడా మీకు 12 MB ఎలకేట్ అవుతుంది అనమాట, మెగాబైట్స్. ఇక్కడ గిగాబైట్స్ ఏమి ఉండవు. ఇక్కడ బ్లాక్స్ కింద డివైడ్ చేసిన కదా, ఈ బ్లాక్స్ కూడా మీకు 64K ఉంటుంది అనమాట, KB. ఓకే, ఇవి కూడా ఆటోమేటిక్గా అవి ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం అని జరిగింది. డిఫాల్ట్ మాత్రం 12 MB ఎడుతుంది. డేటా మేనేజర్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ మేనేజర్ 12 MB క్రియేట్ అవుతుంది బఫర్ మెమరీ. అది మళ్ళీ 64 KB కింద డివైడ్ అవుతుంది అనమాట. అంటే మీకు టోటల్గా ఎట్ ఏ టైం 192 బ్లాక్స్ వస్తాయి మ్యాక్సిమం. మీకు 192 వస్తాయి అన్నమాట మీకు బ్లాక్స్ అనేది. అంటే ఎట్ ఏ టైం మనకు 192 రోస్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. డేటా ప్రాసెసింగ్ 192 రోస్ ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటుంది మనకి. ఇట్స్ అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ పికో సెకండ్స్ ఉంటుంది అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాదు, పికో సెకండ్స్ లోనే మనకి 192 రికార్డ్స్ ప్రాసెస్ అవ్వడం అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టు. ఇంకా అది ఇంకా ఫాస్ట్ అవ్వడానికి మనకి క్యాష్ మెమరీస్ అవసరం పడుతుంది అనమాట. ఇవి మనకి మెమరీస్ అంటే ఇవి మనకి ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా. ఓకే, అయితే మనకి ఏంటంటే ఈ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక మనకి వేరే వాటికి ఏమి ఉపయోగించదు. అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అగ్రిగేషన్ ఈజ్ ద మోర్ కాంప్లెక్స్ మెకానిజం ఫర్ అదర్ మెకానిజమ్స్. వేరే మెకానిజం పోల్చుకుంటే when we can compare with the other mechanisms, aggregator mechanism is the more complex one compared to other mechanisms, other transformations also. అందుకనే మనకేంటి అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఏమీ లేదు. if any mapping is created with aggregated transformation, and for the transformation if you declared any variables or parameters for that respective mapping to read the data from the source in incremental manner in multiple sessions and a multiple number of times. Okay, multiple times if that mapping is executed to read the data from the source in incremental manner by using parameters and variables. If that mapping is created with aggregated transformation, then you can better to enable incremental aggregation option. అది కూడా better to enable అన్నమాట.
మ్యాండేటరీ అని చెప్పట్లేదు. అది ఎనేబుల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు సర్వర్లో మీకు మెమరీస్ చెప్పాను కదా, ఇక్కడ మీకు ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్, ఈ మెమరీస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ మెమరీస్ క్రియేట్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇఫ్ ద మెమరీస్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్, ఎవ్రీ టైమ్ నో నీడ్ టు క్రియేట్ దెమ్ అగైన్ అండ్ అగైన్, ప్రతిసారి క్రియేట్ చేయకుండా ఆ ఫైల్స్ కింద క్రియేట్ అవడం వల్ల దాంట్లో డేటా అనేది ఎలా సేవ్ అవుతుందో తెలుసా మీకు? డేటా ఈజ్ ఆల్వేస్ సేవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఇన్స్ట్రక్షన్స్ కింద సేవ్ అవుతుంది అనమాట. అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి కాబట్టి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్, ఇట్స్ వెరీ ఈజీ టు ప్రాసెస్ ద డేటా ఇన్ ద నెక్స్ట్ రన్. అది స్పీడ్ కోసం అన్నమాట, స్పీడప్ చేయడానికి మాత్రమే ఆ ఫైల్స్ ఉపయోగపడుతుంది, అంతకంటే ఇంకేమీ కాదు. ఓకే, మీకు బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ అట్ ది సర్వర్ డైరెక్టరీ. ఇన్ఫా షేర్డ్ అని ఉంటుంది. ఇన్ఫా షేర్డ్లో ఇవి క్రియేట్ అవుతాయి అన్నమాట. క్యాషీస్ అని ఉంటుంది అన్నమాట. మీకు ఒక ఫైల్, ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇండెక్స్ క్యాష్ అండ్ డేటా క్యాష్ రన్ చేసిన ఇంకా వాటిని రీడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఫర్ ఎవ్రీ రన్ రీడ్ ది కంటెంట్ అవైలబుల్ విత్ ఇన్ దట్ రెస్పెక్టివ్ ఫైల్స్ ఫర్ ఎవ్రీ రన్ టు స్పీడ్ అప్ ది ప్రాసెస్. దానికోసమనే మన ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. ఓకే, మీరు అది ఎనేబుల్ చేయకపోయినా కానీ మీకు ఆగిపోతుందా ప్రాసెస్ అంటే ఆగదు. అలాగే లుకప్ కూడా, ఇక్కడ మీకు లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. లుకప్ కూడా మీకు ఇండెక్స్ క్యాష్ అండ్ డేటా క్యాష్ అని రెండు ఉంటాయి. ఈ లుకప్లో కూడా మీరు లుకప్ ప్రాపర్టీస్కి వెళ్తే జాయినర్ ప్రాపర్టీస్లో ఆప్షన్ ఉండదు, సెషన్ ప్రాపర్టీస్లో ఉంటుంది ఆప్షన్, అది ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. ఇప్పుడు లుకప్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, లుకప్ కూడా లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇంకా లుకప్కి ఇంటర్నల్గా లుకప్ టేబుల్ ఉంటుంది కాబట్టి మనకు ప్రాపర్టీస్లోనే ఉంటుంది, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీస్లోనే మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట, లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ అని. అది మీరు ఎనేబుల్ చేస్తే కనుక ఆప్షన్ సేమ్ అగ్రిగేటర్ క్రియేట్ అయినట్టే లుకప్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ ఎనేబుల్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుంది, ఇండెక్స్ క్యాష్, డేటా క్యాష్ అని 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి, అక్కడే క్రియేట్ అవుతాయి. సేమ్ అగ్రిగేటర్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయో అక్కడే లుకప్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫా షేర్డ్లో ఉంటాయి మీకు. ఇక్కడ క్యాషెస్ అని ఉన్నాయి కదా, చూడండి. నేను ఇవన్నీ చాలా డిలీట్ చేసేసాను నిన్న, మళ్ళీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇవన్నీ కూడాను ఇది జాయినర్, ఈ లుకప్, ఈ జాయినర్ లుకప్ ఎక్కడ ఎందుకు వస్తుందంటే, ఈ జాయినర్ అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ డిలీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇవన్నీ క్రియేట్ అయ్యి డిలీట్ అయిపోతూ ఉంటాయి. నేను ఎక్కడ కూడా ఇప్పుడు మన సెషన్లో నేను ఎప్పుడు కూడా ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఎనేబుల్ చేయలే, తర్వాత జాయిన్ లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ కూడా చేయాలి. ఇవన్నీ ఏంటంటే టెంపరీగా క్రియేట్ అయ్యి మళ్ళీ డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఇవి నేను ఒక మ్యాపింగ్ క్రియేట్ చేశాను, అది మీకు చెప్పలేదు. అది వర్క్ ఫ్లోని నేను షెడ్యూల్ చేశాను అనమాట. వర్క్ ఫ్లోని షెడ్యూల్ చేసి గ్యాప్ ఎంత పెట్టంటే 2 minutes పెట్టాను. అంటే ఎవ్రీ 2 minutesకి ఎప్పుడైతే నేను ఇన్ఫర్మేటిక్గా సర్వర్ రన్ చేస్తానో, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఆ రెస్పెక్టివ్ జాబ్ అనేది సర్వర్ రన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఆ టూల్స్ ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేటిక్గా పవర్ సెంటర్కి సంబంధించిన టూల్స్ ఏం ఓపెన్ చేయకుండానే సర్వర్ ఆల్రెడీ రన్నింగ్ మోడ్లో ఉంటే మనం ఏదైతే వర్క్ ఫ్లో షెడ్యూల్ చేస్తామో అది ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా రన్ అయిపోయి ఈ క్యాషెస్ క్రియేట్ అయ్యి మళ్ళీ క్యాషెస్ మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటుంది అదేనే. కానీ వర్క్ ఫ్లో క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి కదా, వీటికి కావాలని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఎట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఫైల్స్ మాత్రం మీకు డిలీట్ కావు. ఇప్పుడు నేను చేసిన దాంట్లో ఏంటంటే జాయినర్ ఉన్నట్టుంది, ఇక్కడ జేఎన్ఆర్ అని వస్తుంది కదా, జాయినర్ ఉంది, లుకప్ ఉంది, అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదనమాట. అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం వాడలేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏజీజీఆర్ అనేది ఎక్కడ రావట్లేదు మీకు. అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ ఫ్లో షెడ్యూల్ చేస్తే ఈ విధంగా క్రియేట్ అయ్యి మళ్ళీ ఇవన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఒకవేళ లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ అనే ఆప్షన్ నేను ఎనేబుల్ చేస్తే పర్మనెంట్గా స్టోర్ అయ్యి ఉంటాయి, ఎక్కడికి పోవాయి, పర్మనెంట్గా ఉంటాయి అన్నమాట. అది ఇలా మనం డిలీట్ ఇవన్నీ టెంపరీగా క్రియేట్ అయినవి డిలీట్ అయిపోయినాయి. ఇంకా మనం ఎప్పుడైతే అవి ఎనేబుల్ చేస్తామో ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అనే ఆప్షన్ ఇక్కడ పర్మనెంట్గా క్రియేట్ అలా ఉంటాయి అన్నమాట. అలాగే అట్ ది సేమ్ టైం లుకప్ కూడా అలా ఉంటాయి, ఇక్కడే ఉంటాయి అన్నమాట. అవి కూడా ఎక్కడికి పోయి నార్మల్లో మనం ఇప్పటి వరకు చాలా లుకప్స్ వాడాం చాలా చోట్ల, కానీ ఎక్కడ మనం ఎనేబుల్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు అవి డిలీట్ చేయగలిగాను, ఇక్కడ డిలీట్ అయిపోయినాయి. ఓకే,
మళ్ళీ అవి రీక్రియేట్ అవుతాయి. ఎప్పుడు రీక్రియేట్ అవుతాయి అంటే అది మళ్ళీ వితిన్ 2 minutes లో మళ్ళీ రన్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఆ వర్క్లో షెడ్యూల్ చేసిన వర్క్లో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వర్క్ఫ్లో షెడ్యూలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వర్క్ఫ్లో కనుక మనకు షెడ్యూల్ చేస్తే ఆ వర్క్ఫ్లో రిలేటెడ్ సెషన్స్లో మనకి ఏదైతే మ్యాపింగ్, ఆ మ్యాపింగ్లో జాయినర్ వాడచ్చు మనం, లేదా లుకప్ వాడచ్చు, లేదా అగ్రిగేటర్ వాడచ్చు, లేదా ర్యాక్ వాడచ్చు, లేదా సార్టర్ వాడచ్చు. వాడు ఉంటే కనుక ఇక్కడ మనకి లుకప్స్ ఈ క్యాష్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. డేటా క్యాష్ ఇండెక్స్ క్యాషెస్ క్రియేట్ అవుతాయి, మళ్ళీ అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అదే ఇక్కడ నుంచి అది ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం వాడలేదు, ఎక్స్ప్రెషన్ వాడాం, ఫిల్టర్ వాడాం, రూటర్ వాడాం అనుకోండి, వాళ్ళు ఇక్కడ క్యాషెసే క్రియేట్ కావు. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఉండవు కాబట్టి. క్యాష్ మెమరీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎక్స్ప్రెషన్, ఫిల్టర్, రూటర్, తర్వాత ఎక్సెప్ట్ దట్ 5 ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఈ 5 ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక ఏ మ్యాపింగ్లో వాడకపోయినా కానీ ఇక్కడ మనకి క్యాషెస్ క్రియేట్ కావు. ఓకే, క్యాషెస్ అనేవి ఇక్కడ క్రియేట్ కావబట్టి మనకి. చూసారు ఇక్కడ ఎలా వచ్చేసినాయి ఇవి, ఇక్కడ చూసారు ఇవి ఆటోమేటిక్ ఎలా వచ్చి చూడండి ఎలా వచ్చేస్తున్నాయి ఇవి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కనుక నేను షెడ్యూల్ చేసిన వర్క్ ఫ్లోలో ఏవైతే మనం మ్యాపింగ్స్ వాడామో ఆ మ్యాపింగ్లో లుకప్స్ ఉన్నాయన్నమాట. ఆ లుకప్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ అంటే స్టోరేజ్ చైన్ డైమెన్షన్స్ ఏవి ఉండుంటాయి. చూసారు మళ్ళీ డిలీట్ అయిపోతున్నాయి వాటికి అవే. చూసారా వాటికి అవి నేను డిలీట్ చేయట్లా, వాటికి డిలీట్ అయిపోతున్నాయి. చూసారా పోయినాయి, మళ్ళీ నేను రిఫ్రెష్ చేసినప్పుడు పోయినా లేదు. అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన సిస్టమే క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట వాటిని మళ్ళీ. ఓకే, ఇన్ కేస్ మీరు ఇది చేశారనుకోండి ఏమంటారు మరి, లైక్ మన ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం కానీ, లేదా లుకప్ ట్రాన్స్ఫర్మేషన్లో లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం కానీ చేస్తే ఇక్కడ పర్మనెంట్గా అయిపోతాయి అనమాట. చూడండి ఇవి ఆటోమేటిక్ ఎలా వస్తున్నాయి. ఇవి నేనేం క్రియేట్ చేయట్లేదు, అంటే బ్యాక్గ్రౌండ్లో ఆ రెస్పెక్టివ్ వర్క్ ఫ్లో రన్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారో మనం చేస్తున్నట్టు స్కెడ్యూల్డ్ అని బ్లూ కలర్లో వస్తూ ఉంటుంది. నేను ఒక్కోసారి దాన్ని నేను క్లోజ్ చేసేస్తూ ఉంటాను ఇమీడియట్గా. మనం చేస్తున్నప్పుడు స్కెడ్యూల్డ్ అని ఉంటుంది అనమాట. మనం ఏదైనా వర్క్ ఫ్లో షెడ్యూల్ చేస్తే స్కెడ్యూల్డ్ అని వస్తుంది అనమాట. స్కెడ్యూల్డ్ వర్క్ ఫ్లో అని వస్తూ ఉంటుంది. ఇక చూడండి ఫస్ట్ ఇది జాయినర్ అనమాట. ఇది జాయినర్ తీసుకున్నాం అనుకోండి. ఈ జాయినర్లో మనకి ప్రాపర్టీస్కి వెళ్తే జాయినర్ డేటా క్యాష్, జాయినర్ ఇండెక్స్ క్యాష్ అని ఉంటుంది అనమాట. ఆటో అని ఉంటుంది, AUTO ఆటో. ఇది 1 MB ఉంటుంది, 2 MB ఉంటుంది, కానీ మనకి ఇది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది జాయినర్ ఇండెక్స్ క్యాష్, జాయినర్ డేటా క్యాష్, ఈ రెండు ఉంటాయి. నేను చెప్పినట్టుగానే క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇండెక్స్ క్యాష్ ఈజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ది జాయిన్ కండిషన్ వాల్యూస్.
అంటే డేటా క్యాష్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్ వాల్యూస్ బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్. బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్ విత్ రెస్పెక్ట్ టు జాయిన్ టైప్ కూడా అన్నమాట. ఇక్కడ జాయిన్ టైప్ నార్మల్ ఉందంటే మ్యాచ్డ్ రోస్ వస్తాయి. అదర్ దెన్ నార్మల్ మనకి మాస్టర్ డీటెయిల్ అండ్ ఫుల్ అవుటర్స్ ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ ది జాయిన్ టైప్ బేసిస్ కూడా రిజల్ట్ వాల్యూస్ మనకి ఏవైతే వస్తాయో సెలెక్ట్ అవుతాయో దట్ రిజల్ట్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. నెక్స్ట్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్. లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటర్నల్లీ హ్యాస్ లుకప్ టేబుల్ ఉంటుంది మనకి ఇక్కడ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని ఎలా క్రియేట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ లుకప్ కండిషన్ ఇండెక్స్ క్యాష్ ఇస్ క్రియేటెడ్. ఇక్కడ మీకు ఇండెక్స్ క్యాష్ ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ లుకప్ కండిషన్ క్రియేట్ అవుతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ లుకప్ కండిషన్ రిజల్ట్ వాల్యూస్ అవి నల్ అవ్వచ్చు, నాట్ నల్ వాల్యూస్ అవ్వచ్చు. లుకప్ డేటా వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్ అన్నట్టు. అయితే ఇక్కడ మీకు లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ అని అనమాట. ఈ ఆప్షన్ కనుక మీరు ఎనేబుల్ చేశారనుకోండి, ఇన్ కేస్ ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ ఆప్షన్ ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి కదా, ఇవి పర్మనెంట్ గా క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ దీస్ ఆర్ క్రియేటెడ్ పర్మనెంట్లీ. ఏదో లుకప్స్ వస్తున్నాయో ఇవి పర్మనెంట్ గా క్రియేట్ అయిపోతాయి అన్నమాట. పిఎం లుకప్ అని వచ్చింది కదా ఇక్కడ మీకు ఎల్కేయూపీ. పిఎం అంటే పవర్ మార్ట్ అని. అంతకుముందు పవర్ సెంటర్, ఇప్పుడు ఇది పవర్ సెంటర్ కదా, అంతకుముందు పవర్ మార్ట్ అనేవాళ్ళు. 5.9 వరకు ఇది పవర్ మార్ట్, 6.1 నుంచి ఇది పవర్ సెంటర్ అయింది. కానీ ఇంటర్నల్ గా ఇది స్టిల్ ఇట్ ఈస్ పవర్ మార్ట్. కోడింగ్ అది మార్చారు కదా, డిజైనింగ్ లోపల ఈ టూల్ ని డెవలప్ చేస్తున్నప్పుడు వాడే ఉంటాయి కదా, సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అక్కడ ఏదైతే వాళ్ళు అంతకుముందు ఏదైతే లాజిక్ బిల్డ్ చేస్తారో దాన్ని అలాగే ఉంచేస్తారు. అందుకే మీకు ఇంకా పిఎం అనే వస్తూ ఉంటుంది, పీసీ అని రాదు. ఓకే, ఇది మీరు ఎనేబుల్ చేశారు లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మీకు ఏం జరుగుతుందంటే ఈ రెండు పర్మనెంట్ గా క్రియేట్ అవుతాయి అనమాట. ది స్టోర్ క్రియేటెడ్ ఇన్ ద పర్మనెంట్ మేనర్ దట్ రెస్పెక్టివ్ లొకేషన్. ఓకే, అంటే ఏమవుతుంది మీకు ఫైల్స్ క్రియేట్ అవడం వల్ల ఎవ్రీ టైమ్ వీ డోంట్ వాంట్ టు రీడ్ ది టేబుల్, జస్ట్ రీడ్ ది ఫైల్. ఫైల్ రీడింగ్ మన టెక్నాలజీకి ఏంటంటే ఫైల్ రీడింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. డేటాబేస్ రీడింగ్ కంటే ఫైల్ రీడింగ్ ఈజీగా ఉంటుంది. ప్రతిసారి డేటాబేస్కి వెళ్ళి డేటాని చెక్ చేసుకోవడం అలా చేయకుండా ఇక్కడ ఏంటి లుకప్, అది యాక్చువల్గా లుకప్. వాట్ ఈస్ లుకప్ టేబుల్ అంటే మీరు ఇక్కడ టేబుల్స్లో ఏమేమి ఉంటాయి మనకి, మాస్టర్ టేబుల్, డైమెన్షన్ టేబుల్, లుకప్ టేబుల్ ఉంటాయి. ఇవన్నీ పేరెంట్ టేబుల్స్. లుకప్ టేబుల్ ఇస్ ఆల్సో పేరెంట్ టేబుల్. మనకి ఎప్పుడు పేరెంట్ టేబుల్ ఉంటుంది లుకప్ కూడా. బట్ లుకప్ టేబుల్ మనం దేనికి వాడతాం అంటే లుకప్ టేబుల్ అనేది రిఫరెన్స్ టేబుల్. ఓకే, కంటైన్స్ నో చేంజెస్ అని అనమాట. మనకి చేంజెస్ ఏమి ఉండవు. లుకప్ టేబుల్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఓకే, నో చేంజెస్ విత్ ఇన్ దట్ రెస్పెక్టివ్ టేబుల్ డ్యూరింగ్ ద రన్ టైం. చేంజెస్ ఉండకపోతే దాన్ని మనం లుకప్ టేబుల్ అంటాం. మనకి అది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ రిఫరెన్స్ ఫర్ ది సోర్స్ అన్నట్టు. సోర్స్ వాల్యూస్ రిఫరెన్స్ కింద యూజ్ చేస్తాం. ఓకే, అప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మనకి చేంజెస్ ఏం అప్లై అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఫైల్స్ క్రియేట్ చేస్తే డేటా ఓకే, నో నీడ్ టు వర్రీ అబౌట్ ది డేటా. డేటాలో చేంజెస్ రావచ్చు. ఫైల్ చేంజెస్ అంటే ఫైల్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది అనుకోండి, ఇక్కడ లుకప్ టేబుల్ ఇది ఏంటిది కస్టమర్ డైమెన్షన్ ఏదో టేబుల్ తీసుకున్నాం. ఇంకా దీంట్లో సమ్ సెట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, చాలా కాలమ్స్ ఉన్నాయి, ఒక 14-15 కాలమ్స్ దాకా ఉంటాయి, ఎక్కువ ఉన్నాయి, 25 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఎప్పుడు ఇంక 25 కాలమ్సే ఉంటాయి, 26th కాలం రాదు, లేదా 24 కాలం డిలీట్ అవ్వదు దీని నుంచి అనుకున్నప్పుడు మనం లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ కి వెళ్ళడం మంచిది అనమాట. వీ కెన్ గో ఫర్ లుకప్ క్యాష్ పర్సిస్టెంట్. ఇది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కాలమ్స్ ఇంక్రీజ్ కావు లేదా డిక్రీజ్ కావు, రిమైన్స్ ఆల్వేస్ సేమ్ ఫర్ ఎవ్రీ రన్, ఓన్లీ 25 కాలమ్స్ మాత్రమే ఉంటాయి అనుకున్నప్పుడు మనం లుకప్ క్యాష్ పర్సిస్టెంట్కి వెళ్ళిపోతే వీటిని బేస్ చేసుకొని మనకి ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇండెక్స్ ఫైల్, డేటా క్యాష్ ఫైల్ క్రియేట్. ఇన్ కేస్ ఏమన్నా చేంజెస్ వస్తాయి అనుకోండి, ఒకవేళ 26 కాలం మీద యాడ్ అయింది సంథింగ్, లేదా ఒక కాలం డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ రీక్యాష్ ఫ్రమ్ ది లుకప్ సోర్స్ అని ఉంది. దీనికి ఈ లుకప్ సోర్స్ ఏంటి, దిస్ ఇస్ ద సోర్స్ అన్నట్టు. టేబులే సోర్స్ మనకి, టేబుల్ ఇస్ ద సోర్స్ ఫర్ ది లుకప్. సోర్స్ అంటే సోర్స్ సిస్టమ్ కాదు. లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే టేబుల్ యూజ్ చేస్తున్నామో దాన్నే సోర్స్ అనాలి. అదే టార్గెట్ టేబుల్ అయినా అవ్వచ్చు. టార్గెట్ టేబుల్ ఇస్ ద సోర్స్. ఇప్పుడు మనకి లుకప్కి సోర్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. సోర్స్ సిస్టమ్ మన సోర్స్ నుంచి సోర్స్ అనలైజర్ టు ఇంపోర్ట్ చేస్తాం కదా, ఆ సోర్స్ దీనికి సోర్స్ అనకూడదు. సోర్స్ అంటే అదే సోర్స్ కాదు, సోర్స్ ఏదైనా కావచ్చు లుకప్కి. ఓకే, టార్గెట్ టేబుల్ మన స్లోయింగ్ డైమెన్షన్ లో టార్గెట్ ఈస్ ద సోర్స్ ఫర్ ది లుకప్ ట్రాన్స్ఫర్మేషన్. అంతే కదా. ఎస్సిడిస్ లో మనం లుకప్ దేని మీద క్రియేట్ చేస్తాం, టార్గెట్ టేబుల్స్ మీద క్రియేట్ చేస్తాం. ఎస్సిడిస్ లో టైప్ 1 అయినా, టైప్ 2 అయినా, టైప్ 3 అయినా. ఓకే, దట్ ఈస్ ద సోర్స్ అన్నట్టు. అందుకే మనం ఇక్కడ ఎప్పుడైతే మన దగ్గర రీక్యాష్ ఫ్రమ్ ది లుకప్ సోర్స్ మనం ఇది ఎనేబుల్ చేస్తాం అనుకోండి, రీక్యాష్ ఫ్రమ్ ది లుకప్ సోర్స్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఒకవేళ 26th కాలం యాడ్ అయి ఉంటే
ఆ రెస్పెక్టివ్ టేబుల్కి లుకప్ టేబుల్కి మళ్ళీ ఫైల్ రీక్రియేట్ అవుతుంది అన్నమాట. ఫైల్లో చేంజెస్ అప్లై అవుతాయి. దానికోసమనే రీక్యాష్ ఫ్రమ్ ది సోర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇవేం మ్యాండేటరీ ఏం కాదు ఇవి. ఓకే, ఏంటంటే కొన్ని స్పీడ్ పెంచడానికి మాత్రమే, అంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటాం కదా, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటాం కదా, దానికి మనం ఇవి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొంచెం మీరు తక్కువ డేటాతో ఒక ఇన్ కేస్ లుకప్ హ్యాస్ ఓన్లీ 10 కాలమ్స్ కంటైన్స్ ఓన్లీ 1000 rows 2000 rows తో మీరు డేటా ప్రాసెస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఇవి అవసరం లేదు. ప్రతి దానికి మనం ఇవి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేసాం కొన్ని మ్యాపింగ్స్ ఎక్కడైనా ఎనేబుల్ చేసామో చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆ టైంలో ఇవి మ్యాండేట్ అయితే కంపల్సరీ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, లేదా మ్యాపింగ్లో రన్నే చేయలేము. ఇవేంటంటే ఇవి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అంటాం, అడ్వాన్స్డ్ బట్ ఆప్షనల్ అన్నట్టు. మీరు ఎక్కువ డేటాతో 1,00,000 2,00,000 రోజుతో మీరు డేటా ప్రాసెస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఈ లుకప్ క్యాష్ పర్సిస్టెన్సీ ఇలాంటి ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రీక్యాష్ ఫ్రమ్ ది సోర్స్ మీరు ముందే ఎనేబుల్ చేయకూడదు. ఏదైనా టెక్నికల్లీ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ టు వర్క్ విత్ దట్ ఫైల్స్ క్రియేటెడ్, లుకప్ ఫైల్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ దిస్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్, with that files if any issue is there, then we can go for lookup recache from the lookup source. Recache from the lookup source option మనం ఎనేబుల్ చేయాలన్నమాట. అదర్వైజ్ మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఇది ఎనేబుల్ చేసినంత మాత్రం అది ఎనేబుల్ చేయాలన్న రూల్ ఏం లేదు. నెక్స్ట్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఇది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా మీకు ఈ రెండు ఉంటాయి, డేటా క్యాష్, ఇండెక్స్ క్యాష్. ఇండెక్స్ క్యాష్ అనేది గ్రూప్ బై కోడ్స్ ఉంటాయి. గ్రూప్ బై మనకి ఏదైనా కాలమ్స్ ఉంటాయి, గ్రూప్ బై కాలమ్స్ ఉంటాయి కదా, టు కన్వర్ట్ ది డేటా ఫ్రమ్ డీటెయిల్ టు సమ్మరైజ్ యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఆ గ్రూప్ బై కోడ్స్ని బేస్ చేసుకొని మీకు ఏం జరుగుతుంది, ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇండెక్స్ క్యాష్ క్రియేటెడ్ టు స్టోర్ గ్రూప్ బై కోడ్ వాల్యూస్. నెక్స్ట్ డేటా క్యాష్ ఉంటుంది అనమాట. డేటా క్యాష్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అవుట్పుట్ వాల్యూస్, అంటే రిజల్ట్ వాల్యూస్ని దాంట్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇంకా స్టోర్ చేసిన తర్వాత ఏమి లేదు, దాన్ని ఫాస్ట్గా నెక్స్ట్ లెవెల్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దానికోసమే ఈ క్యాషెస్ క్రియేట్ అవుతాయి. ఓకే, వీటి గురించి స్పెషల్గా ఎందుకు డిస్కస్ చేసుకోము అంటే, మ్యాపింగ్ చేస్తున్నప్పుడు అగ్రిగేటర్ వాడతాం మనం. అప్పుడు మనం డిస్కస్ చేసేమో చేయలేదు. ఎందుకు చేసామో చేయలేదు అంటే అవేమీ కంపల్సరీ ఏం కాదన్నమాట. అవి కంపల్సరీ అవి ఈ విధంగా క్రియేట్ అవ్వాలి, క్రియేట్ అయితేనే మనకు ప్రాసెస్ జరిగితే, లేకపోతే జరగదంటాను కదా, డిఫాల్ట్ జరిగిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. నెక్స్ట్ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సేమ్ అగ్రిగేటర్ లాగానే ఇక్కడ కూడా గ్రూప్ బై ఉంటుంది. గ్రూప్ బై కోడ్స్ని బేస్ చేసుకుని మీకు ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఇండెక్స్ క్యాష్ ఇక్కడ ప్రాపర్టీస్లో మీకు టాప్ ఆర్ బాటమ్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ 1 అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో నంబర్ ఆఫ్ ర్యాంక్స్, ఆ ర్యాంక్స్ని బేస్ చేసుకుని డేటా క్యాష్ క్రియేట్ అవుతుంది. డేటా క్యాష్ దాని బేసిస్ క్రియేట్ అవ్వదు. డేటా క్యాష్ ఈజ్ క్రియేటెడ్ టు స్టోర్ ది సెట్ ఆఫ్ ర్యాంక్ వాల్యూస్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది గ్రూప్ బై కోడ్ వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు నంబర్ ఆఫ్ ర్యాంక్స్. అంటే సెట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే నంబర్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ మీరు 10 అని పెట్టారనుకోండి, 10 నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఈచ్ గ్రూప్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటా క్యాష్. అది నెక్స్ట్ సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. క్లియర్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ ఇంటర్వ్యూలో అడగవచ్చు క్వశ్చన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవసరం లేనివి మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అవుతాయి. రియల్ టైంలో ఉపయోగించినవే ఇవేం ఉపయోగించాం మనం. రియల్ టైంలో ఎక్కడ మనకి చేయాలన్న రూల్ ఏమి ఉండదు ఇక్కడ, కానీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనం థియరిటికల్గా. ఇక్కడ మీకు క్యాష్ మెమరీ సైజ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి సార్టర్ క్యాష్ సైజ్ ఆటో ఉంది కదా, యాక్చువల్గా ఇక్కడ 8 MB క్రియేట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే పోర్ట్స్ మీకు కీ పోర్ట్స్ ఉంటాయి కదా, బేస్డ్ ఆన్ ది కీ పోర్ట్స్ వాట్ ఆర్ ద రోస్ ఆర్ సార్టెడ్ యూజింగ్ డైరెక్షన్ ఇస్ లైక్ either ascending order or descending order that are stored in this ఇన్ మెమరీ క్యాష్ అన్నమాట. ఇది సార్టర్ క్యాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్ మెమరీ క్యాష్. దీంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. స్టోర్ అయ్యి అండ్ దెన్ మూవ్ టు ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మ్యాప్. ఓకే,
ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తే కనుక ఇక్కడ వేరే ఏమైనా ఇన్ఫో రేపు ఉన్నాయి కదా, వీటిలో కనుక ఏదైనా వర్క్ ఫ్లోని షెడ్యూల్ చేస్తే ఆ వర్క్ ఫ్లో ఆటోమేటిక్గా రన్ అవుతుంది, దాన్ని కనెక్ట్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. అదే ఆటోమేషన్ అంటే మనం రన్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ రన్ చేసేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఇది స్టేజ్ ఇది కాబట్టి దీనికి మనం టార్గెట్స్కి కంపల్సరీ ట్రంకెట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. ఇంకా ఫస్ట్ టైం అవసరం పడుతుంది కానీ నెక్స్ట్ టైం నుంచి మాత్రం కంపల్సరీ అవసరం పడుతుంది. ఎవ్రీడే వీ కెన్ లోడ్ ది ఫ్రెష్ అమౌంట్ డేటా టు ది రెస్పెక్టివ్ స్టేజింగ్ టార్గెట్ టేబుల్స్. ఇంకా డైమెన్షన్ టేబుల్ లోడింగ్ అవసరం లేదు, ఫ్యాక్ట్ టేబుల్ లోడింగ్ కూడా అవసరం పడదు. కానీ ఈ ఫ్యాక్ట్ టేబుల్ మనం పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనం దీన్ని కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ డేటా లోడ్ అయిపోయింది దీంట్లోకి, అందుకోసం నేను చేస్తాను. యాక్చువల్గా అయితే చేయకూడదు, పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ ఎనేబుల్ చేస్తే కనుక మనం ఆప్షన్ ఎనేబుల్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఎట్లా షెడ్యూల్ చేయాలి అంటే మనం నెక్స్ట్ టైం నుంచి మనం రన్ చేయకూడదు. వీ డోంట్ వాంట్ టు రన్ దిస్ మ్యాపింగ్ వర్క్ ఫ్లో అగైన్ అండ్ అగైన్. రన్ దిస్ మ్యాపింగ్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సిస్టమ్ రన్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ రన్ దిస్ మ్యాపింగ్ అండ్ రన్ దిస్ వర్క్ ఫ్లో అంటే దెన్ వీ కెన్ షెడ్యూల్ దిస్ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో షెడ్యూలింగ్ అంటాం. అది బ్యాక్గ్రౌండ్లో మీకు అది జాబ్ కింద సేవ్ చేసుకుంటుంది అనమాట. వర్క్ ఫ్లో వన్స్ వర్క్ ఫ్లో scheduled, that scheduled workflow is saved as a job in the repository, and then that job will be executed with system itself for every run when that server is in active. అంటే ఇన్ఫర్మేటిక్ సర్వీస్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటే కనుక ఆటోమేటిక్గా అది రన్ చేస్తాం అన్నమాట బై షెడ్యూలింగ్ ఆప్షన్స్. ఇక్కడ షెడ్యూలర్ అని ఉంటుంది, ఇన్బిల్ట్ షెడ్యూలర్ ఉంటుంది టెక్నాలజీలో. ఈ షెడ్యూలర్లో ప్రజెంట్ ఈ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ లాగిన్ లో మనకి ఎటువంటి షెడ్యూలర్స్ లేవు. ఇక్కడ మనకి షెడ్యూలర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి లేవు, కొత్తది క్రియేట్ చేస్తాం. అంటే షెడ్యూలర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రీయూజబుల్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ రన్ అండ్ డిమాండ్, మాన్యువల్గా రన్ చేస్తున్నా రన్ అండ్ డిమాండ్ అంటాం. రన్ కంటిన్యూస్లీ కూడా ఉంటుంది. కంటిన్యూస్గా రన్ చేస్తే రన్ కంటిన్యూస్లో ఎనేబుల్ చేస్తే రన్ చేస్తే కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. మనమే మాన్యువల్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇది రన్ ఆన్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇన్స్టలేషన్, దీన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇన్స్టలేషన్ అంటే ఇంటిగ్రేషన్ సర్వీసే ఈ జాబ్ మనకి రిపాజిటరీలో సేవ్ అవుతుంది కదా వర్క్ ఫ్లో షెడ్యూల్ చేసిన తర్వాత. జాబ్ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రిపాజిటరీలో సేవ్ అవుతుంది. దాంతో కమ్యూనికేట్ అయ్యి బై యూజింగ్ దట్ షెడ్యూలింగ్ ఆప్షన్స్ రన్ దిస్ వర్క్ ఫ్లో. ఎలా రన్ అవుతుంది? వెన్ ఎవర్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇన్స్టలేట్ అంటే రీరన్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెడతాను. మనం స్టార్ట్ డేట్ మనం మారుద్దాం. 2035 అని ఉంది కదా, 2038 అని పెడదాం స్టార్ట్ డేట్. ఓకే, 2038 అని పెట్టాను. ఇక్కడ 835 ఉంది కదా. ఇక్కడ రన్ వన్స్ ఉంది, రన్ ఎవరీ ఉంది, కస్టమైజ్ రిపీట్కి వెళ్తాం. ఈ రెండు వదిలేద్దాం, కస్టమైజ్ రిపీటబుల్ ఎడిట్. ఇక్కడ మనకి డేస్, వీక్స్ అండ్ మంత్స్ అన్నమాట. మనం వీక్స్ తీసుకొని ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేద్దాం. అంటే డే వైజ్ అంటే విత్ ఇన్ దట్ వెన్ ఎవర్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇన్స్టలేట్ విత్ ఇన్ దట్ నెంబర్ ఆఫ్ డేస్ మనం ఏదైతే మెన్షన్ చేస్తామో దాని ప్రకారం అది రన్ అవుతూ ఉంటుంది. అలాగే వీక్స్ తీసుకున్నాం అనుకోండి, మండే టు ఫ్రైడే ఆర్ 7 days per week ఫర్ ఎవ్రీ 2 minutes మనకి రీరన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట.
2 minutes పెడితే చాలా ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్టర్ 1 రన్ కాకుండా ఫర్ ఎవర్ పెట్టేస్తాం. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ షెడ్యూల్ క్రియేట్ అయిపోయింది. దీన్ని సేవ్ చేద్దాం. వీ కెన్ సేవ్ దిస్. సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం షెడ్యూల్ చేయాలి. ఇక్కడ మీకు ఎడిట్ షెడ్యూలర్లకు వెళ్ళి ఇక్కడ నాన్ రీజబుల్ ఉంది కదా, రీయూజబుల్ తీసుకున్నాం అన్నమాట. ఈ షెడ్యూల్ మనం ఏదైతే పెట్టామో దాన్ని తీసుకున్నాం. బై డిఫాల్ట్ ఇది రన్ అండ్ డిమాండ్ షెడ్యూల్ అనమాట. ఇది వర్క్ ఫ్లో అన్నమాట. దాన్ని మనం షెడ్యూల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు లాగిన్ అయిందంటే షెడ్యూలింగ్ అంతా చేస్తాం, కానీ ఇవన్నీ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ మీకు లాగిన్ ఎర్రర్ ఇక్కడ మీకు ఇస్తుంది. షెడ్యూలింగ్ ఎర్రర్ ఫర్ వర్క్ ఫ్లో వస్తుంది. ఎందుకంటే దిస్ వర్క్ ఫ్లో ఇస్ క్రియేటెడ్ బై ది శోభ అని ఒక యూజర్ అన్నమాట, అడ్మిన్ కాదు. అడ్మిన్ ఫుల్ క్రెడెన్షియల్స్ ఉంటేనే, అంటే ఫుల్ కంట్రోల్స్ కరెంట్ యూజర్కి లేవు. కరెంట్ అయితే ఫుల్ కంట్రోల్స్ ఉంటేనే మీరు చేయగలరు అనమాట. అంటే అడ్మిన్ కింద లాగిన్ అయి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అడ్మిన్ కింద లాగిన్ అయితే వర్క్ ఫ్లో కనపడదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఫోల్డర్. పర్సనల్ ఫోల్డర్ అవడం వల్ల దీస్ ఆర్ నాట్ విజిబుల్ టు ది రెస్పెక్టివ్ యూజర్. అడ్మిన్ యూజర్ కనపడదు. దీన్ని మీరు షెడ్యూల్ చేయాలి అంటే కనుక యూ కెన్ లాగిన్ దిస్ వన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కింద మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఏమీ కనబడట్లేదు చూసారు ఇక్కడ మీకు. అసలు ఏమీ లేవు అడ్మిన్ సంబంధించి. ఇక్కడ అడ్మిన్కి యాక్సెస్ లేదు రిపాజిటరీ నుంచి. దేన్ని షెడ్యూల్ చేస్తాను చూడండి.
వర్క్ ఫ్లో షెడ్యూల్ అయిపోయింది. ఆటోమేటిక్గా దానికి అదే రన్ అయిపోతుంది. నేనేమో రన్ చేయలేదు. సరే 1 minute అదే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఈ ఇన్ఫండ్ స్కోర్ ఆర్ఏపీలో స్కెడ్యూల్డ్ రిపాజిటరీస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకే మీకు అన్ని వర్క్ ఫ్లో అన్ని క్రియేట్ అవుతున్నాయి మీకు అక్కడ. క్యాష్ మెమరీ ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, అవి నేను చెప్పి ఇండెక్స్ క్యాష్, డేటా క్యాషెస్ చాలా క్రియేట్ అవుతున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్యాషెస్. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫండ్ స్కోర్ ఆర్ఏపీలో చాలా వరకు వర్క్ ఫ్లో షెడ్యూల్ అయి ఉన్నాయి, షెడ్యూల్డ్ వర్క్ ఫ్లోస్. సరే ఇక్కడ మళ్ళీ ఇది షెడ్యూల్డ్ వితిన్ 1 minute అది మళ్ళీ రీరన్ అయిపోతుంది. నేను 1 minute గ్యాప్ పెట్టాను కదా, ఇక్కడ ఇది సక్సీడ్ అయిన 1 minute మళ్ళీ అది రీరన్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం చేయకుండా. ఎందుకంటే ఇది వర్క్ ఫ్లో షెడ్యూల్ అయింది కాబట్టి, షెడ్యూల్డ్ వర్క్ ఫ్లో. షెడ్యూల్ అని మీకు బ్లూ కలర్ కనపడింది కదా, ఇమీడియట్గా రన్ అయింది. ఏంటంటే కొంచెం టైం గ్యాప్ తీసుకుంది. ఇది సక్సీడ్ అని వచ్చిన తర్వాత కొంచెం టైం పట్టింది అన్నమాట. ఇది పైకి కూడా సక్సీడ్ అని రావడానికి. ఇది వర్క్ ఫ్లోని ఎలా షెడ్యూల్ చేయాలంటే ఈ విధంగా వర్క్ ఫ్లో షెడ్యూల్ చేయాల్సి ఉందన్నమాట యూజింగ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది కదా, దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంది అనమాట షెడ్యూల్ చేసినప్పుడు. అప్పుడు చూసారు అక్కడ షెడ్యూల్ అని వచ్చింది చూడండి, 1 minute మళ్ళీ అది రీరన్ అయిపోతుంది ఆటోమేటిక్. వర్క్ ఫ్లో షెడ్యూల్ చేయడం అంటే ఈ విధంగా షెడ్యూల్ చేయాల్సి ఉంది. ఇది అడ్మిన్ మాత్రం చేయగలదు, ఇది అడ్మిన్కి మాత్రం ఉంటుంది అనమాట, యూజర్స్కి నార్మల్ యూజర్స్కి ఉండదు. మన ఈవెన్ వర్క్ ఫ్రమ్ మానిటర్ క్లోజ్ చేసినా కానీ రన్ అవుతూనే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. ఈ టూల్స్ ఓపెన్ చేయాలని ఇక్కడ మనం ఏ టూల్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్లో షెడ్యూల్ చేస్తే కనుక వీ డోంట్ వాంట్ ఓపెన్ ఎనీ టూల్, వీ డోంట్ వాంట్ లాగిన్, అసలు దేంట్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవే రన్ అయిపోతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అంటే బిజినెస్ యూజర్గా టైం టు టైం అది రన్ అవ్వాలన్నమాట. దానికోసమని మనం షెడ్యూల్ చేస్తాం వర్క్ ఫ్లోస్. రేపు మనం రిమైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటంటే మనకి ఇంకా నార్మలైజర్, జావా ట్రాన్స్ఫర్మేషన్, ఇంకోటి ట్రాన్స్ఫర్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మూడు ఆప్షనల్, మ్యాండేటరీ ఏం కాదు. కానీ వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది. మ్యాక్సిమం ఇంకా మీకు ఒక రేపు క్లాస్ కాకుండా ఇంకో 2 classes ఉంటాయి. 2 classes-లో రిమైనింగ్ టాపిక్స్ ఉన్నా కానీ అవన్నీ ఫినిష్ అయిపోతుంది, కంప్లీట్ చేయాలి. ఓకే, రేపు మనకి సేమ్ టైం క్లాస్ ఉంటుంది. రేపు మనం మ్యాక్సిమం ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ 3 ఒకేసారి అయిపోతాయి రేపు క్లాస్లో.